హలో అండి. వెల్కమ్ టు సుబ్బుస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒంటికి చలవ చేసి ఎంతో బలాన్నిచ్చే రాగి అంబలిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఎంతో బలాన్నిచ్చే ఈ రాగి అంబలి రెసిపీని ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు రాగి పిండిని వేసుకోండి. మనం ఏ కప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని పిండిని వాటర్లో కలిసిపోయేలాగా ఉండలు లేకుండా ఇలా బాగా కలిపేసేసుకోండి. ఈ కలుపుకున్న పిండిని పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి కరెక్ట్గా లెక్క పెట్టేసి 5 కప్పుల వరకు వాటర్ని వేసుకోండి. ఈ వాటర్ మరిగేలోపు మనమైతే ఒక ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర అలానే పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకోండి. ఈలోపు మనకి వాటర్ కూడా మరిగిపోయినాయి. ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకొని మనం కలిపేసి పెట్టుకున్నాం కదా రాగి పిండిని ఇలా కలుపుతూ వాటర్లో వేసేసుకోండి. లేదంటే ఉండలు కట్టేస్తాయి. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు లూజ్గా ఉంది కదా. మంటనైతే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు ఇలా కలుపుతూనే ఉడికించుకోండి. చిక్కబడేంత వరకు ఇలా కలుపుతూనే ఉడికించుకోండి. కలపకపోతే మాత్రం ఉండలు కట్టేస్తుంది, లేదంటే అడుగంటిపోతుంది. చూసారు కదా, పైన బుడగలు బుడగలుగా వచ్చేసినాయి. ఇలా గనక వస్తే బాగా ఉడికిపోయినట్టు అనమాట. ఇలా కలుపుతూ ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులోకి తగినంత సాల్టు అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని వేసుకోండి. జీలకర్ర పౌడర్ లేకపోతే కనుక ఒక స్పూను జీలకర్రనైనా కూడా యాడ్ చేసుకోండి. ఇవి 2 వేసుకున్న తర్వాత ఇలా బాగా పిండిలో కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాము. ఈలోపు అయితే 2 కప్పుల పెరుగుని తీసుకొని విస్కర్తో కానీ లేదంటే కవంతో కానీ ఇలా బాగా పెరుగుని ఉండలు లేకుండా స్మూత్గా అయ్యేంత వరకు ఇలా చేసేసుకోండి. ఇప్పుడైతే రాగిపిండి మిశ్రమం కూడా చల్లారిపోయింది. ఇప్పుడైతే ఇందులోకి మనం చేసి పెట్టుకున్నాం కదా చిక్కటి పెరుగుని ఇలా వేసేసుకొని బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. పిండి పెరుగు కలిసిపోయేలాగా ఇలా బాగా కలుపుకుంటే చాలండి. మనం ఉదయం టిఫిన్ చేసుకోలేనప్పుడు ఇలా సింపుల్గా రాగి అంబలిని చేసుకొని ఒక గ్లాస్ కనుక తాగారంటే పొట్ట నిండిపోతుంది. మనకి చాలాసేపు వరకు ఆకలి కూడా ఉండదు. అంత టేస్టీగా చాలా బాగుంటుంది. మన శరీరానికి అయితే చాలా బలాన్ని ఇస్తుంది. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని నలిపేసి వేసుకోండి. అలానే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చిని ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా పిండిలో కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోండి. మనం ఈ రెసిపీని డిన్నర్లోకైనా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. అలాగే మనకి చాలా హెల్దీ కూడా. తప్పకుండా ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకున్నామంటే మనకి టేస్టీ రాగి అంబలి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని ఇలా గ్లాస్లోకి వేసేసుకొని పైన కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని కనుక సర్వ్ చేసుకున్నామంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వద్దనకుండా తాగేస్తారు. అంత బాగుంటుంది. ఈ ఎండాకాలం ఒంటికి చలవ చేసే ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.